స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆది ఎందున్న దేవుడవు, వాక్యమై ఉన్న దేవుడవు, వెలుగై ఉన్న దేవుడవు మా తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. సమస్త సృష్టిని కలుగు చేసిన మా గొప్ప దేవుడా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన సమస్త సృష్టిని ప్రభా దేవా మీ యొక్క మహత్తు కలిగిన మాట చేత ప్రభా కాపాడుతూ ఉన్నారు ప్రభా. దేవా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. దేవా మీ యొక్క అద్భుతమైన ప్రేమ చేత మమ్మల్ని ఆకర్షించుకుని మమ్మల్ని రక్షించుకున్న విధానం బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, ఇప్పటి వరకు నాయన మీ ప్రేమ చేత మమ్మల్ని కాపాడుతూ ఉన్నారు దేవా. మీకు వందనాలు. మాకు మరొక దినాన్ని మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన సమయమును బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాము తండ్రి. పరిశుద్ధులందరితో కలిసి ప్రభా నాయన తండ్రి, నేను ఈ విధంగా ప్రభా నాయన తండ్రి వాక్యం వినటానికి, మిమ్మల్ని ఆస్వాదించడానికి, మేము ఉజ్జీవింపబడటానికి నాయన మీరు మాకు ఇచ్చిన ప్రభా ఈ భాగ్యంకి వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. దేవంగా రావాల్సిన బిడ్డలను ప్రభా త్వరగా నీ సన్నిధికి తీసుకొని రమ్మని మా దేవ నాయన మీ నామంలో బ్రతిమలాడుకొనిచున్నాము మా తండ్రి. మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన వాక్యం చెప్పిన ఉన్న ప్రభా ఆయన మీ దీన దాసుడిని ప్రభా ఆయన బాబీ అన్నయ్యని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. మీరు అభిషేకించండి నాయన, మీ ఆత్మతో నింపమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, మీ జీవము చేత నింపండి మా దేవ. మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభా. వాక్య పరిచర్యలో నాయన బలమైన మీ హస్తాన్ని మీరు తోడుగా ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. నాయన నాతో మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. నాయన తండ్రి, మాకు ఏది అవసరమో మీరు ఎరిగి ఉన్న దేవుడవు కాబట్టి ప్రభా మాతో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. మమ్మల్ని సరి చేయండి ప్రభా. నాయన తండ్రి, నాయన దేవా మమ్మల్ని బలపరచండి ప్రభా. మీరు మాట్లాడితే మేము బ్రతుకుతాం తండ్రి. మీరు మాట్లాడితే మేము జీవాన్ని పొందుకుంటాం, మేము ఉజ్జీవింపబడతాము తండ్రి. దేవా సహాయం చేయండి ప్రభా. దేవా సహాయం చేయండి. మా అందరితో మీరు మాట్లాడమని ప్రార్థిస్తూ ఉన్నాం. జూమ్ చుట్టూ మీరు కంచి వేయండి. టెక్నికల్ ప్రాబ్లమ్స్ రాకుండా సహాయం చేయండి ప్రభా. కూటంలో గొప్ప ఉద్యోగం దయచేయండి. పరలోకపు వాతావరణం దయచేయండి మా దేవ. ముందున్న సమయాన్ని అంతటిని మీరు దీవెనకరంగా ఆశీర్వాదకరంగా చేయండి ప్రభా. మీరే సమస్తము నాయన నడిపించమని పరిశుద్ధాత్మ దేవ మీ సహాయం నాయన దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభా. దీవించండి, ఆశీర్వదించండి. మా రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో స్తుతించి అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ సిస్టర్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. ఈ రోజు మనకు వాక్యాన్ని అందించబోతున్నటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అన్నయ్య గారు మనందరికీ సుపరిచితులండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరుపరిచయం అండి. బ్రదర్ బాబీ రత్నాకర్ గారు దేవునిచే కనికరింపబడిన ఒక పాత్ర. వేదాంత విద్య ఎడల వారికి ఆసక్తి, స్నేహితులు మరియు రుచిగల ఫుడ్ వారికి ఎంతో ఇష్టం అండి. వారి ప్రియ సతీమణి గారు, షీలా గారు మరియు వారికి 3 కుమార్తెలు, అనేక మంది ఆత్మీయ బిడ్డలు. అందమైన సాగర తీరం విశాఖపట్నంలో వారు నివసిస్తా ఉన్నారు. వెల్కమ్ టు అన్నయ్య గారు, ప్లీజ్ అండి. థ్యాంక్ యూ అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ అమ్మా డాక్టర్ స్వరూప్ గారు. మరి చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కృతజ్ఞతలు, వందనములు, శుభములు తెలియజేసుకుంటున్నానండి. నా వాయిస్ క్లియర్గా ఉందండి? యా, థ్యాంక్ యూ. మరి స్వరూప్ గారు చదివిన పరిచయం నేను ఇంకొక దగ్గర చూసి కాపీ కొట్టాను అనమాట. ఒక ఆయన బెంగళూరులో ఒక పెద్ద స్పీకర్ గారు ఆయన గురించి రాసుకున్న 2 ముక్కల్లో నేను కూడా కొద్ది కాపీ కొట్టి, మరి ఇదివరకు ఎక్కువ పారాగ్రాఫ్లు ఉండేవి, అందుకని 2-3 లైన్లోనే పరిచయం చేసుకుందామని అలా పెట్టాము. నిజంగానే నాకు ఫుడ్ అంటే ఇష్టం.
మరి అలాగే స్నేహితుల్లో మంచి స్నేహితులు ఉంటారు. వాళ్ళని నేను ఇష్టపడతాను. నేను కూడా ఒక మంచి స్నేహితుడిగా ఉండాలని ప్రయత్నం చేస్తున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి నా ఆరోగ్యం గురించి ప్రార్థించిన మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నానండి. గడిచిన 3-4 రోజులు నేను సిక్ అయిపోయాను. సహజంగా నేను సిక్ అయితే తొందరగానే కోలుకుంటాను. కానీ ఈసారి కోలుకోలేనేమో అనిపించింది నాకు. మొన్న అయితే నాకు కొద్దిగా బ్రీతింగ్ కష్టమైపోయింది. ఒళ్ళంతా విపరీతమైన నొప్పులనమాట. రాత్రింబగళ్ళు. చాలా సఫర్ అయ్యాను అసలు. ఇంక నా వల్ల కాదు. ఇంక నేను కోలుకోలేనేమో, రికవర్ అవ్వలేనేమో అనిపించేసింది నాకు ఒక స్టేజ్‌లో. అయితే దేవుని మహాకృపను బట్టి దేవుడు నన్ను స్వస్థపరిచాడు. మీ ప్రార్థనలను బట్టి దేవుడు స్వస్థపరిచాడు. కనుక ప్రార్థించిన ప్రతి ఒక్కరికి, మరి ముఖ్యంగా తెల్లవారుజామున 4 గంటల నుంచి విజ్ఞాపన ప్రార్థనలు అవుతున్నాయి మన గ్రూప్‌లో. విజ్ఞాపన ప్రార్థన చేస్తున్న ప్రతి సహోదరి, సహోదరులకి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. నా కోసం ఇంకా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నామండి. మరి ఇంకా పూర్తిగా రికవర్ అవ్వలేదు. మరి రూపా వదిన మొన్న ఫోన్ చేసి వారికి జరిగిన అనుభవం చెప్పారు. ప్రయాణంలో ఉన్నప్పుడు బస్సులో కూర్చోగానే తనకి ఒకలాగా గాబరా అయిపోయిందట. అప్పుడు అలాగ ప్రశాంతంగా కూర్చొని దేవుణ్ణి కాస్త మెడిటేట్ చేసుకొని అలాగ రిలాక్స్ అయ్యి ధైర్యంగా దేవుని స్తుతించి దాన్ని ఓవర్‌కమ్ చేశారు. ఆ విషయం చెప్పి మనం దేవుని పరిచర్య చేసినప్పుడు ఇంకా బాగుంటాం. మనం హుషారుగా అనిపిస్తది బాబీ. కనుక నువ్వు ఆదివారం నువ్వు వాక్యం చెప్తావు గదా! అలాగా ఎప్పుడు మిస్ అవ్వబాక అని ఎంకరేజ్ చేశారు. మరి దాన్ని బట్టి మళ్ళీ నేను ప్రోత్సహించబడి నేను దేవుని ప్రార్థన పూర్వకంగా ప్రిపేర్ అయ్యి మీ ముందుకొచ్చానండి. జకర్యా గ్రంథం మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. సహజంగా వినేవారిలో 2 రకాలుంటారట. ఒకళ్ళు జ్ఞానులు, జ్ఞానం కొరకు చూస్తారట. రెండవ రకం అద్భుతాల కోసం చూస్తారట. ఏ గుంపులోనైనా సరే ఈ 2 రకాల విశ్వాసులుంటారు. విజ్డమ్ కోసం చూసేవారు మెసేజ్‌లో ఉంటారు. అలాగే అద్భుతాల కోసం చూసేవారు. దేవుని శక్తిని చూడాలనుకునేవారు, అనుభవించాలనుకునేవారు, అద్భుతాలు పొందాలనుకునేవారు ఉంటారు. మన గ్రూప్‌లో కూడా 2 రకాలైన విశ్వాసులున్నారు. కనుక మెసేజ్ ప్రిపేర్ అయినప్పుడు అకాడమిక్ గాను, పాస్టరల్ గాను, అలాగే మరి మాకు తోచినట్టుగా నిన్న యాక్చువల్‌గా నేను చెప్పకుండా ఉండటం చాలా మంచిదనిపించింది. ఎందుకంటే జామి రవికుమార్ గారు అద్భుతమైన సందేశం ఇచ్చారు. మేము చాలా సంతోషించాను. చాలా బలం పొందాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మా అక్క విశ్వాస ప్రమాణం చదివించిన మా అక్క సుమంతి గారు హైదరాబాద్‌లో ఉన్నారు. వాళ్ళందరూ ఫ్యామిలీతో కాస్త హైదరాబాద్ కొద్దిగా దూరంలో ఉన్నారట. మరి సడన్‌గా స్వరూప్ గారు విశ్వాస ప్రమాణం బాధ్యత అప్పగించారు. వెంటనే రెడీ అవ్వలేకపోయినట్టుంది మా అక్క. సో, థ్యాంక్ యూ అండి. మరి జస్ట్ వెంటనే దేవుని వాక్యంలోకెళ్తే మళ్ళీ సబ్జెక్ట్ కాస్త కాన్సంట్రేట్ చేయాలి గదా అని నేను ఈ విషయాలన్నీ చెప్తా ఉన్నాను. అందరూ బాగున్నారు కదండీ! అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. బహుశా మెలకువగానే ఉన్నారని అనుకుంటున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి మనం గడిచిన ఆదివారాల్లో నేను చెప్పిన గడిచిన మెసేజెస్‌లో జకర్యా గ్రంథం మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. దాదాపు 6వ అధ్యాయం వరకు వచ్చాం. 6వ అధ్యాయం వరకు అక్కడ జకర్యాకు దేవుడు అనుగ్రహించిన దర్శనాలు మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత 6వ అధ్యాయంలో ఆయనకి దేవుడు అనుగ్రహించిన వాక్ జ్ఞాపకం చేసుకున్నాం. మరి జకర్యా యొక్క కాంటెక్స్ట్ ఏంటి? అసలు ఎందుకు ఆయన ప్రవచించాడు? ఆ సందర్భం ఏంటి? ఆ సమయాల్లో ఏం జరిగింది? మరొకసారి జ్ఞాపకం చేసుకుని ముందుకెళ్దాం. జకర్యా సమయాలు ఏంటంటే, బబులోను చెరలో ఇశ్రాయేలీయులు 70 సంవత్సరాలు గడిపిన తర్వాత పర్షియా దేశపు రాజు కోరెషు
కోరెషుని దేవుడు ప్రేరేపించి ఆయన అనుమతితో ఈ 70 సంవత్సరాల చెర తర్వాత ఇశ్రాయేలీలు తిరిగి యెరూషలేముకి వచ్చి వారు ఆలయాన్ని తిరిగి కట్టడం ప్రారంభిస్తారు. వారు కట్టిన ఆలయమే యేసుప్రభు వారి టైంలో ఉన్న యెరూషలేములో ఆలయం. అది సెకండ్ టెంపుల్ అంటారు దాన్ని. రెండవ ఆలయం. మొదటి ఆలయం సొలొమోన్ కట్టాడు. అది డిస్ట్రాయ్ చేయబడిన తర్వాత 70 సంవత్సరాల చెర అయిన తర్వాత వీళ్ళొచ్చి అక్కడ బలిపీఠం కట్టి పునాదేస్తారు. కానీ బహుశక్తివంతమైన వ్యతిరేకత, అపోజిషన్ వస్తుంది వాళ్ళకి. అయితే వాళ్ళు నిజంగా పని ఆపటం అనేది బయటకు చూస్తే నిజంగా కదా, ఇంత శక్తివంతమైన వ్యతిరేకత వస్తే మరి ఎలాగా ముందుకెళ్తారు? దేవాలయపు పని, ఆ మందిరం పని ఎలా చేస్తారు అని మనకు అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది. వాళ్ళకు కూడా అలాగే అనిపించి వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి నచ్చిన మంచి జీవితాలు జీవించటం మొదలుపెట్టారు. మందిరం పని మానేసి మంచిగా జీవించటం మొదలుపెట్టారు. ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. తర్వాత మంచి మంచి ఇళ్ళు కట్టుకున్నారు. అయితే హగ్గై ఏం చేస్తాడంటే, హగ్గై ప్రవక్త లేచి దేవాలయం మందిరము ఆ విధంగా మీ కళ్ళ ముందు ఇట్లాగా మందిరం ఇట్లా కట్టకుండా శిథిలావస్థలో ఉంటే మీరు మంచి మంచి ఇళ్లల్లో ఉంటున్నారు. మీరు ఒకసారి ఆలోచించుకోండి, మీరు ఎంత కష్టపడుతున్నారు, మీకు లాభం లేదు. మీరు ఎంత చక్కగా తినాలని చూస్తున్నారు, తింటున్నారు కానీ తృప్తి లేదు. తాగుతున్నారు కానీ మీకు దప్పిక తీరట్లేదు. నిద్రపోతున్నారు కానీ మీకు రెస్ట్ దొరకట్లేదు. మీకు విస్తారంగా విత్తనాలు విత్తుతున్నారు కానీ మీకు పంట చూస్తే కొద్దిగా వస్తుంది. ఎందుకో తెలుసా? మీరు మందిరం కట్టడం లేదు. మీరు మందిరం కట్టినప్పుడు ఆ రోజు నుంచి, ఎప్పుడైతే మీరు మందిరం కడతారో ఆ రోజు నుంచి మిమ్మల్ని దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పి హగ్గై ప్రవచిస్తాడు. నిజానికి వాళ్ళు 70 సంవత్సరాల చెర జీవితం తర్వాత వచ్చిన తర్వాత వాళ్ళు మంచిగా మందిరాన్ని కట్టడం ప్రారంభిస్తారు తిరిగి. కానీ ఈ శక్తివంతమైన వ్యతిరేకత వల్ల 16 సంవత్సరాలు మందిరం పని ఆగిపోద్ది. ఈ 16 సంవత్సరాల తర్వాత హగ్గై ప్రవచనం, అది హగ్గై పుస్తకం. హగ్గై ప్రవచనం మొదలు పెట్టంగానే జకర్యా కూడా మొదలు పెడతాడు మరొక ప్రాంతం నుంచి. జకర్యా ఏం చేస్తాడంటే, హగ్గై కోణం ఎలా ఉంది? నేను చెప్పినట్టుగా హగ్గై సందేశం మీరు విన్నారు. జకర్యా అయితే ఏం చేస్తున్నాడంటే, అసలు ఏం జరుగుతుంది పరలోకంలో అది చూపిస్తున్నాడు. అంతేకాకుండా భవిష్యత్తులో ఒక టెలిస్కోప్ని చూపించినట్టు చూపిస్తున్నాడు అక్కడ నాయకులకి, అక్కడ ఉన్న ఇశ్రాయేలీలందరికీ కూడా. అది మనం జకర్యా గ్రంథం యొక్క సమ్మరీ ఒక రకంగా. మనం 6 అధ్యాయాల్లో దాదాపు దర్శనాలన్నీ ఆయనకు వచ్చిన దర్శనాలు అవన్నీ కూడా మనం ధ్యానం చేసుకున్నాం. సమయం చాలదు. మరి 7, 8 అధ్యాయాలు సారాంశం మనం చూసుకొని ఈరోజు 9వ అధ్యాయం మనం ధ్యానం చేసుకున్నాం. కానీ 7, 8 అధ్యాయాల్లో ఒక మంచి పాయింట్ ఉంటుంది, ఒకే ఒక పాయింట్. అక్కడ ఏంటంటే, జకర్యా, ఈ హగ్గై జకర్యా యొక్క ప్రవక్తల ప్రోద్బలంతో వాళ్ళు బలపరిచిన దాన్ని బట్టి వీళ్ళు మళ్ళీ పని స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మన జీవితంలో కూడా ముఖ్యంగా మనం గమనించాల్సింది ఏంటంటే, మనం మందిరం కట్టాలి. ఇందాక ఒక సహోదరి శోభారాణి గారు అనుకుంటా ప్రార్థన చేస్తూ, మరి మందిరం అంటే హృదయాలని కట్టడమే, మనుషుల్ని కట్టడమే, విశ్వాసుల్ని కట్టడమే, సంఘంలో ఉన్న మనుషుల్ని కట్టడమే అని ప్రార్థన చేశారు. అది ఎంతైనా నిజం. మందిరాలంట ఈ రోజుల్లో చర్చెస్, బిల్డింగ్స్కి ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చే ప్రాంతాలు కొన్ని ఉన్నాయి. అది మనం వర్షిప్ చేసుకునే స్థలం మాత్రమే. ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి మనం, తెర చిరిగిపోయింది మహాశుక్రవారం రోజున. ఆ యొక్క సెకండ్ టెంపుల్లో ఆ తెర చిరిగింది. ఆ తెర చిరిగిన తర్వాత ఈ భూమి మీద అతి పరిశుద్ధ స్థలం అనేది ఏ కట్టడంలోనూ లేదు. హల్లెలూయా. ఏ కట్టడంలోనూ అతి పరిశుద్ధ స్థలం లేదు. అది నిజానికి
పరలోకంలో మనం అందరము చేరబోయే పరలోకంలో నిజమైన దేవుని అతి పరిశుద్ధ స్థలానికి సాదృశ్యంగా ఉన్న ఆ యొక్క సెకండ్ టెంపుల్ అతి పరిశుద్ధ స్థలానికి మధ్య ఉన్న తెర చిరిగింది. కానీ ఈ రోజుల్లో చాలా మంది దాన్ని డూప్లికేట్ గా చర్చెస్ నిర్మించుకుని అదొక డైవర్ట్ అయిపోతున్నారు. కానీ నిజమేంటంటే మనుషుల మీద జీవించటానికి, విశ్వాసుల మీద జీవించటానికి, దేవుని ఆత్మ మన మీద జీవించటానికి ఆయన ఆ తెర చిరిగింది. యాక్చువల్గా యేసుక్రీస్తు రక్తం కార్చబట్టి ఆ శిలువ త్యాగం రోజు శిలువ మీద ఆయన ఆ యొక్క మరణ గడియలు ఆయన రక్తం కార్చి ఆ బలి పశువు సర్వలోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల ఆ బలియాగము సమర్పిస్తున్న క్షణాల్లో ఆ తెర చిరిగింది. ఎందుకంటే ఆ రక్తాన్ని చూసి మహా అతి పరిశుద్ధమైన ఆత్మ నీ మీద, నా మీద, సర్వ మానవాళి మీద, యేసుక్రీస్తుని సొంత రక్షకుడిగా అంగీకరించిన ప్రతి వ్యక్తి మీద ఆయన మనల్నే అతి పరిశుద్ధ స్థలంగా భావించుకోవడానికి, మనల్ని మందిరంగా ఎంచుకుని మన మీద మనల్ని ఆవరించడానికి, మన మీద తచ్చట్లాడటానికి, మన మీద కుమ్మరించడానికి ఆయన ఒక ఐడియా వేసుకుని, డిజైన్ చేసుకుని మూవ్ అవుతున్నాడు. 2000 సంవత్సరాల నుంచి జరుగుతుంది ఇది. అయితే ఈ మందిరం కట్టడం చాలా ముఖ్యం. మీరు అనుకోవచ్చు, నేను పాస్టర్ గారిని కాదు కదా, నేను సువార్థికుడిని కాదు కదా, నేను ప్రవక్తని కాదు కదా, నేను ఉపదేశకుడిని కాదు కదా, బైబిల్ ఉపదేశకుడిని కాదు కదా, నేను మరి అపోస్తలుని కాదు కదా నువ్వు అనుకోవచ్చు. నువ్వెవరు అయినా సరే, నువ్వు ఒక వృత్తిరీత్యా ఒక జాబ్ హోల్డర్ అయినా సరే, నువ్వు ఒక వ్యాపారస్తుడు అయినా సరే, నువ్వు యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకుడిగా అంగీకరించిన నీవు ఒక రాజు అయిన యాజకుడివి. బైబిల్ చెప్తుంది, రాజులైన యాజక సమూహం అని మనల్ని చెప్తుంది. ఒక ఆయన ఏమన్నాడంటే, నాకు కాలింగ్ ఉందండి అని ఎవరంటారు? సహజంగా ఫుల్ టైం మినిస్ట్రీలో ఉన్న వాళ్ళు అంటారు, కాలింగ్ ఉందని, దేవుడు నన్ను పిలిచాడండి అని. అసలు పిలుపు అంటే ఏంటో ఒక ఆయన చెప్పాడు. దేవుడు పిలిచినప్పుడు నీవు గర్భంలో ఏర్పడ్డావట. ఆ పిలుపుకి ఆగదు. యువర్ కాలింగ్ స్టార్ట్స్ ఆన్ ద డే 1 ఇన్ యువర్ మదర్స్ వూంబ్. నీ దేవుడు పిలిచినందునే నువ్వు గర్భంలో రూపొందించబడ్డావు. హల్లెలూయా. నీవు నేను యాత్రికులు అన్న మాట మనం వినుంటాం, కానీ నిజంగా ఆ మాటని మనకు అరిగి ఉండదు ఇంతవరకు. చాలా మందికి ఈ మాట అరగటం చాలా మంచిది, డైజెస్ట్ అవ్వటం. యాత్రికులు మనం ఈరోజు యాత్రికులంగా మనం దేవుడు చూస్తున్నాడు అన్న సంగతి ముఖ్యంగా ఈ యొక్క జకర్యా 9వ అధ్యాయంలో మనం చూస్తాం. దానికి ముందు జకర్యా గ్రంథము 7-8 అధ్యాయాల్లో వాళ్ళు ఏమంటారంటే, ఈ మందిరం ప్రారంభించడం పూనుకున్న తర్వాత వాళ్ళకు ఒక ప్రశ్న ఉంటది. మరి ఇంతకాలము కొన్ని ఉపవాసాలు చేసామండి, దేనిని జ్ఞాపకం చేసుకుని ఉపవాసాలు చేసామంటే, మొట్టమొదటిగా మా మందిరాన్ని నాశనం చేసిన ఆ యొక్క రోజుని జ్ఞాపకం చేసుకుని ఉపవాసం ఉన్నాం, చెరపట్టబడిన రోజుల్ని జ్ఞాపకం చేసుకుని ఉపవాసాలు ఉన్నాం మేము. అవి మళ్ళీ చేయాలా వద్దా అని ఇశ్రాయేలీల నాయకుల దగ్గరికి కబురు పెడతారు. ఆ నాయకుల్లో జకర్యా కూడా ఉన్నాడు. అప్పుడు జకర్యా దేవుడు బయలుపరిచింది వారికి చెప్తాడనమాట. ఆ యొక్క భాగమే 7వ అధ్యాయం 8వ అధ్యాయం. ఆయన ఏం చెప్తాడంటే, నిజంగా మీరు ఆలోచించుకోండి, మీరు ఉపవాసాలు ఉన్నప్పుడు దేవుని మీద మనసు పెట్టి మీనింగ్ఫుల్ గా ఉపవాసం ఉన్నారా, లేకపోతే మరి ఏదో చేయాలి కాబట్టి వేరే ఉద్దేశంతో మరి ఉన్నారా? మన హృదయం ఎంత మోసకరమైందో నిజంగా. నేను కూడా చాలాసార్లు నా హృదయం బాగానే ఉందనుకుంటాను అనేక సార్లు, కానీ 2-3 రోజుల తర్వాత అర్థమవుతుంది, నా ఇంటెన్షన్స్ నాకు తెలిసినప్పుడు అరే అనిపిస్తుంది. అత్యంత ప్రమాదకరమైన రక్షించబడిన
బహు జబ్బుకరమైన హృదయం మంది. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా అంటున్నాడు, తన హృదయం గురించి అంటున్నాడు, హృదయం అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలది. మోసకరమైంది ఏమన్నా ఈ ప్రపంచంలో అంటే దానన్నిటికంటే మోసకరమైంది నాలో ఉన్న హృదయం, నీలో ఉన్న హృదయం. అయితే ఇప్పుడు ఇంకొక ఘనత ఉంది ఈ హృదయానికి. ఏంటి ఘనత అంటే రక్షించబడింది ఇది. కనుక ఇప్పుడు దీన్ని ఎలా చదువుకోవాలంటే, మన హృదయం రక్షించబడిన మరి అన్నిటికంటే మోసకరమైన మరి బహువ్యాధికరమైన హృదయం అంది. ఇలాంటి ఒక విచిత్రమైన స్మార్ట్ డిస్క్ ఇన్సైడ్. కొన్ని కార్స్ మీద వెనక రాసి ఉంటుంది కదా స్మార్ట్ డిస్క్ అని. లోపల మన ఏమంటారు సాఫ్ట్వేర్ ఈజ్ సేవ్డ్ అండ్ ఎక్స్ట్రీమ్లీ డిసెప్టబుల్ అండ్ వెరీ వెరీ సిక్ హార్ట్. ఇలాంటి హృదయం మంది. మన ఉపవాసాలు దేనికి మనం చేస్తున్నామో దేవుని యొక్క అగ్ని నేత్రాలకు కనిపిస్తుంటాయి. ఆ మనుషులతో చెప్తున్నాడు జకర్యా, దేవుడు మీతో ఈ విధంగా చెప్తున్నాడు, మీరు కంగారు పడకండి, సమస్తము నూతన పరుస్తున్నాను నేను. ఆ ఉపవాసాలు ఎప్పుడెప్పుడు చేస్తారే ఆ యొక్క దినాలన్నిటినీ ఒక పండుగ దినాలుగా చేసుకోండి ఇక నుంచి అని చెప్తున్నాడు. హల్లెలూయా. దేవుడు నూతన పరిచాడంటే దశాబ్దాలు సంవత్సరాల యొక్క చర జీవితాన్ని, సంవత్సరాల బ్యాక్ స్లైడింగ్ లైఫ్ ని ఆయన రెన్యూల్ చేయగలడు, నూతన పరచగలడు. మనం రక్షించబడి ఒక్కోసారి 30-40 సంవత్సరాలు అయి ఉంటది. కానీ యేసు ప్రభువుని నిజంగా ఆయన అంటాడు కదా, ప్రభువా అని పిలిస్తే ఈ యొక్క వాక్యం నిజంగా నాకు చాలా ఇష్టం ఉండదు అసలు ఇది. ఎందుకంటే అది చేయడం చాలా కష్టం. ప్రభువా అని పిలిచేవాడు ప్రతి ఒక్కడు నా చిత్తం ఎవరైతే నెరవేరుస్తారో వాళ్ళని నేను ఎరుగుదును, ఆ రోజు నువ్వెవరో నాకు తెలియదు అని అంటాడు కదా. ఆ లిస్టులో ఎవరెవరు ఉంటారండి? దయ్యాలు వెళ్ళగొట్టిన వాళ్ళు ఉంటారు, పెద్ద పెద్ద మినిస్ట్రీస్ చేసిన వాళ్ళు ఉన్నారు. నీవెవరో నాకు తెలియదు అని చెప్పిన లిస్టులో. పరలోకం అంట వండర్ఫుల్ ప్లేస్ అంట. ఎందుకంటే ఎవడెవడైతే ఉండడు అనుకుంటాం వాళ్ళందరూ ఉంటారంట అక్కడ. ఎవరెవరైతే ఉంటారనుకుంటాం వాళ్ళలో ఒక్కడు ఉండడంట. ఒకసారి నేను మదర్ తెరీసా ఆ సెంటర్కి నేను ఒక గ్రూప్తో కలిసి వెళ్ళాను. ఆవిడ సమాధి కూడా అక్కడే ఉంది. ఐ వాజ్ షాక్డ్. నా సమాధి అక్కడ ఉంటుందని నాకు తెలియదు. కానీ వాళ్ళు ఆమెని రెస్పెక్ట్ చేశారు. సరే, ఆ ప్రాంతం అంతా సందర్శించాం. మా వైఫ్ కూడా వచ్చింది, చాలా ఫొటోస్ తీసుకున్నాం. ఆమె రూమ్ పైన సందర్శనకి ఓపెన్గా ఉంచారు. ఆ రూమ్ బయట ఉంది. 47 years ఈ రూమ్ లో ఉంది ఈవిడ. చిన్న రూమ్. వస్తా ఉంటే ఒకడు నన్ను చాలా వేధిస్తున్నాడు. అనా ఈవిడ మరి క్యాథలిక్ కదా, పరలోకంకి వెళ్ళి ఉంటుందా అని అన్నాడు. ఏం మాట్లాడాలో నాకు అర్థం కాలేదు ఆ బాబుతోటి. కాసేపు గమ్మునుంటే మేమందరం ఆటోలో వస్తున్నాం కల్కటాలో. అప్పుడు నేను చెప్పాను, కాసేపు ఉన్నాక, ఎవరు బాబు ఆమె సంగతి మనకి ఎందుకురా, నువ్వు నేను వెళ్తాం లేదు చూసుకుందాం. ఆమె జీవితం చూసావు కదా ఎలా ఉందో, మన సంగతి మనం చూసుకోవడం మంచిది అనిపించింది నాకు. సో మన హృదయం చాలా మన ఈ యొక్క 7వ అధ్యాయం 8వ అధ్యాయంలో ఈ యొక్క నూతన పరచబట్టం 30 సంవత్సరాలు 40 సంవత్సరాల క్రితం మనం రక్షించబడి ఉంటాం. కానీ ఈరోజు ప్రభువుతో ఒక తాజా రిలేషన్షిప్ నీకుందా, నాకుందా? దట్ ఈస్ ద క్వశ్చన్ ఈరోజు. డూ యూ హ్యావ్ అ పర్సనల్ ఫ్రెష్ రిలేషన్షిప్? ఒకసారి మనల్ని నమ్మరు చాలా మంది. మనకి ప్రభువుకి పర్సనల్ రిలేషన్షిప్ ఉందన్న సంగతి కొన్ని పరిస్థితుల ద్వారా బయటపడతాయి. ఎందుకంటే మనం కొంతమందికి యేసుక్రీస్తు పరిమళంగా ఉంటాం, కొంతమందికి ఒక మరణ వాసనలాగా ఉంటాం. అయితే ఏది ఏమైనా సరే ప్రభువు తన వారిని ఎరుగునని వాక్యంలో ఉంది. ఓకే, ఈ యొక్క 8వ అధ్యాయం కూడా అయిపోయింది కదా, 9వ అధ్యాయంకి వద్దాం దయచేసి. నేను చదివి
పాత నిబంధనలో చివరి వైపు ఉంటుందండి జకర్యా గ్రంథం. ఎవరైనా దయచేసి సహాయం చేయొచ్చండి. ఇఫ్ యూ ఓపెన్ ఇట్, జకర్యా 9వ అధ్యాయం చదవగలరా ఎవరైనా? రుద్రాకు దేశమును గూర్చియు దమస్కు పట్టణంను గూర్చియు వచ్చిన దేవోక్తి ఏలయనగా, యెహోవా సర్వనరులను ఇశ్రాయేళ్ల గోత్రపు వారిని అందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును ఆనుకొని ఉన్న హమాతును గూర్చియు జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోన్లను గూర్చియు అది వచ్చెను. ఇంకా చెప్పండి. చదవండి అమ్మా. తూరు పట్టణపు వారు ప్రాకారము గల కోటను కట్టుకుని ఇసుక రేణువులంత విస్తారముగా వెండిని, వీధులలోని కసువంత విస్తారముగా సువర్ణమును సమకూర్చుకొనిరి. యెహోవా సముద్రమందుండు దాని బలమును నాశనం చేసి దాని ఆస్తిని పరుల చేతికి అప్పగించును. అది అగ్ని చేత కాల్చబడును. అష్కలోను దాన్ని చూచి జడియును, గాజా దాన్ని చూచి బహుగా వణకును. ఎక్రోను పట్టణము దాని నమ్ముకున్నది అవమానమునందగా చూచి భీతి నొందును. గాజా రాజు లేకుండా పోవును, అష్కెలోను నిర్జనముగా ఉండును. చాలండి, థ్యాంక్స్ అమ్మా. ఇక్కడ ఈసారి జకర్యాకి ఇంతవరకు వచ్చిన దర్శనాలు, ఇంతవరకు వచ్చిన దేవుని యొక్క సందేశము అక్కడున్న ఇశ్రాయేలీలకి ఆ శర జీవితం అనుభవించి 70 సంవత్సరాలు అనుభవించి తిరిగి వచ్చిన ఆ ఇశ్రాయేలీలకి, ఆ ఇశ్రాయేలీల నాయకులు, మరి ముఖ్యంగా ప్రధాన యాజకుడైన యెహోషువకి, అలాగే గవర్నర్ జెరుబ్బాబెలుకి, వీళ్ళకి సంబంధించి వాళ్ళని ప్రోత్సహించడానికి వచ్చిన ఆ యొక్క ప్రాఫెసీస్, ప్రవచనాలు. ఇప్పుడు వచ్చిన వాక్యం ఏంటంటే 9వ అధ్యాయంలో ఆ దేశపు సరిహద్దుల్లో ఉన్న అన్ని జనాలకి సంబంధించిన దేశాల గురించిన వచ్చిన వాక్. దేవుడు ఒక్కొక్కసారి అన్య దేశాల గురించి, అవుట్ సైడ్ ద చర్చ్, మన సంఘము ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్, అవర్ చర్చ్ ఈజ్ ద ఓన్లీ ఇన్స్టిట్యూట్ దట్ వర్క్స్ ఫర్ అవుట్ సైడ్ ఆఫ్ ద చర్చ్. మరి సంఘం అంట ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక సంస్థ. ఎలాంటి సంస్థ అంటే అది దానికోసం పనిచేసుకోదట. సంఘము బయట కోసం పనిచేసే ఏకైక సంస్థ సంఘం అని ఒక ఆయన అన్నాడు. ఇక్కడ దేవోక్తి ఎక్కడి నుంచి వచ్చింది, ఎట్లా వచ్చింది చూడండి. హద్రాకు దేశమును గుర్చి, దమస్కు పట్టణములను గుర్చి వచ్చిన దేవోక్తి ఎలయనగా, యెహోవా సర్వనరులను, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, సర్వనరులను, ఇశ్రాయేలీల గోత్రపు వారినందరినీ, ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ ప్లస్ ఆయన సొంత నిబంధన జనులు అయిన మనం గురించి, అంటే అప్పట్లో ఇశ్రాయేలీల గురించి, వారినందరినీ లక్ష్య పెట్టువాడు గనుక దాని సరిహద్దును అనుకొని ఉన్న హమాతుని గురించి, జ్ఞాన సమృద్ధి గల తూరు సీదోను గురించి అది వచ్చింది. ఓకే, మీకు సింపుల్ గా చెప్పేస్తాను. ఇక్కడ యేసుక్రీస్తు వారు పుట్టిన ఆ యొక్క సమయానికి ముందు దాదాపు 500 సంవత్సరాల క్రితము ఈ జకర్యా ప్రవచించటం, ఈ ఆలయము, మందిరము తిరిగి కట్టడం, ఇది జరిగిన సమయం అన్నమాట. క్రీస్తు పూర్వము 500 సంవత్సరాల క్రితం. వాళ్ళతో ఇప్పుడు ఏం చెప్తున్నాడంటే, ఇదిగో మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికే కొన్ని పరిస్థితులు వస్తాయి. మీ చుట్టుపక్కల దేశాలు ఇప్పటికే కొంత ఇబ్బంది పెడతా ఉన్నారు, మిమ్మల్ని రానున్న రోజుల్లో ఇంకా ఇబ్బంది పెడతారు. కానీ నేను వాళ్ళందరినీ నాశనం చేస్తాను, ముఖ్యంగా 5 దేశాలని. ఈ 5 దేశాలని నాశనం చేసింది ఎవరో తెలుసండి? అలెగ్జాండర్ ది గ్రేట్. క్రీస్తు పూర్వం 400 సంవత్సరాలు. ఈ అలెగ్జాండర్ అనే చక్రవర్తి మనందరికీ తెలుసు కదా, మన సోషల్ స్టడీస్లో కూడా మనం చదువుకుంటాం. ఇతడు చాలా యవనస్తుడు. ఇతడు తండ్రి ఫిలిప్ అతని పేరు. వీళ్ళు గ్రీకు దేశస్థులు. ఈ గ్రీకు దేశస్థుల్లో వాళ్ళకి చాలా మందికి మరి సరిపడక
వాళ్ళల్లో వాళ్ళు గ్రూపులుగా అయిపోయి చాలా చిన్న చూపు చూడబడిన ఒక గ్రూపుకి చెందిన వ్యక్తి ఈ అలెగ్జాండర్ తండ్రి చాలా అనుకోకుండా ఒక ఏమంటారు ఒక ఒక హీరో అన్నమాట. లేచి శత్రు దేశాలను మట్టు పెట్టాడు వాళ్ళ తండ్రి. కానీ చనిపోతాడు. సడన్ గా చనిపోయేసరికి ఈ లోపల ఏం చేస్తాడంటే తన కుమారుడైన అలెగ్జాండర్ని ఒక మంచి గురువు గారి దగ్గర పెడతాడు. అతని పేరు అరిస్టాటిల్. ఈ అరిస్టాటిల్ ఆయనకి యూదులంటే ఇష్టం, ఈ ఇస్రాయేలీలు అంటే ఇష్టం. ఇస్రాయేలీలు వారికి ఉన్న దేవుని ఐడియాస్ అంటే ఇష్టం. ఇస్రాయేలీలకి దేవుడి గురించి ఎటువంటి ఐడియాస్ ఉన్నాయో అరిస్టాటిల్కి కూడా దేవుడి గురించి సేమ్ అలాంటి ఐడియాసే ఉన్నాయి. అతడు తయారు చేశాడు ఎవరిని? అలెగ్జాండర్ అనుకోల తన తండ్రి చనిపోతాడని. ఎప్పుడైతే అలెగ్జాండర్ మరి తండ్రి చనిపోతాడో అలెగ్జాండర్ మరి తన తండ్రి ప్లేస్లో యుద్ధాలు చేసి ఈ జకర్యా ప్రవచిస్తున్నాడు ఇక్కడ, రానున్న రోజుల్లో ఇశ్రాయేలీలారా మీరు ఇప్పుడు మందిరం కడుతున్నారు కదా, మీ పిల్లలు పెద్దోళ్ళు అయ్యేసరికి జరగబోయాయి నేను చెప్తున్నాను. ఒక 100 years మీకు జరగబోయాయి నేను చెప్తాను. ఏంటంటే మీ చుట్టుపక్కల సరిహద్దుల్లో ఉన్న ఈ పలానా దేశాలను నేను సర్వనాశనం చేస్తాను అంటూ ఆ దేశాలను నాశనం చేయడానికి అలెగ్జాండర్ను వాడుకుంటాడు. చరిత్ర ఏం చెప్తుందంటే ఆ దేశాలను నాశనం చేయాలంటే ఈ ఇశ్రాయేలీ దేశం కూడా దాన్ని దాటుతూ పోతూ వస్తూ ఉండాలి. ఆ అలెగ్జాండర్ వాడు మామూలుడు కాదు. వాడు కనపడిన కంట్రీ ఖచ్చితంగా జయించాల్సిందే. అతడు ఎవరిని క్షమించడు. అతడికి దేశం కనపడిందంటే ఆ దేశం జయించాల్సిందే. అలాంటి మహా భయంకరమైన వీరుడు. అతడు ఇశ్రాయేల్ దేశంకి దాటుతా పోతా వస్తున్నప్పుడు ఆయనతో సంధి చేసుకుంటే మంచిదని చెప్పి ప్రధాన యాజకుడు ఏం చేస్తాడట, దానియేలు ప్రవచనం, ఆ రోజుల్లో దానియేలు ప్రవచనం, దానియేలు గ్రంథంలో ఇట్లాంటి ప్రవచనమే ఉంటది. ఏంటంటే అది గ్రీకు దేశస్థుల్లో ఒకడు ఈ మాదీయ పారసీక దేశాలని నాశనం చేస్తాడని దానియేలు గ్రంథంలో ఉంటది. ఇది పట్టుకొని ఈ యుద్ధాలు జరుగుతూ ఉన్నప్పుడు, ఈ సరిహద్దుల దేశాలని అలెగ్జాండర్ నాశనం చేస్తున్నప్పుడు అలెగ్జాండర్ మీట్ అవటానికి ఈ దానియేలు గ్రంథం పట్టుకొని ఆ ప్రధాన యాజకుడు వెళ్ళి అలెగ్జాండర్ని ఆ సరిహద్దుల్లో ఆ ఇశ్రాయేల్ దేశాన్ని దాటిపోయే ఆ దారిలో అలెగ్జాండర్ని కలుస్తాడట. అలెగ్జాండర్ వాడే గుర్రాలన్నిట్లో హైట్ ఉంటుందంట. అంతేకాకుండా అలెగ్జాండర్ కూడా చాలా హైట్ ఉన్న మనిషి. అంటే దాదాపు ఒక 13 అడుగులు 14 అడుగులు పైకి చూడాలంట ఆయన గుర్రం మీద కూర్చుంటే. ఈ ప్రధాన యాజకుడు అతన్ని కలుసుకుంటానికి వెళ్ళినప్పుడు ఆ గుర్రం దిగి అలెగ్జాండర్ ప్రధాన యాజకుడికి ఇలా మొక్కాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట. కనపడితే ఆ దేశాన్ని ఆక్రమించుకునే ఈ చక్రవర్తి అసలు ఈ దేశం వైపు చూడకుండా ఈ దేశం యొక్క అధికారి రాజీ పట్టానికి వస్తే, సంధి చేసుకోవడానికి వస్తే అతనికి బౌ అవుతున్నాడు ఏంటి, అతనికి మొక్కుతున్నాడు ఏంటంటే, నాకు అనేక సార్లు నా కలలో ఈ మనిషి కనపడ్డాడు అని చెప్పాడట అలెగ్జాండర్. నేను యుద్ధానికి వెళ్ళిన ప్రతిసారి ఒక వ్యక్తి నాకు కనపడేవాడు, ఇదే ఫేస్, ఈ ప్రధాన యాజకుడి ఫేసే అని చెప్పాడట. దేవుడంతా కాపాడాడో చూడండి. సరిహద్దు దేశాలను నాశనం చేస్తూ అలెగ్జాండర్ని వాడుకుంటూ ఇస్రాయేల్ని కాపాడాడు. సో ఇక్కడ ఒక మాట ఉంది, ఈ 9వ అధ్యాయానికి మళ్ళీ వద్దాం. 7వ వచనం, వారి నోట నుండి రక్తమును వారికను తినకుండా వారి పండ్ల నుండి హేయమైన మాంసమును నేను తీసివేసేదను. వారును శేషంగా నుందురు. మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును యెబూసీయుల వలె నుందురు.
ఇక్కడ గమనించవలసిన ఒక పాయింట్ ఏంటంటే, ఈ యొక్క శత్రు రాజ్యాలని సర్వనాశనం చేస్తానని చెప్పిన దేవుడు ఒక మాట చెప్తున్నాడు. ఒక శేషాన్ని వాళ్ళల్లో కూడా నేను వదులుతానంటున్నాడు. ఒక శేషాన్ని వదులుతానంటున్నాడు. ఇక్కడ ఏమంటున్నాడు? వారును శేషముగా నుందురు. ఎట్లా ఉంటారట చివరికి వాళ్ళు? మన దేవునికి వారు యూదా వారిలో పెద్దల వలె నుందురు. ఎక్రోను వారును ఎబూసీల వలె నుందురు. మరి దేవుడికి వ్యతిరేకంగా ఉన్న చాలా మంది, ఉదాహరణకి పౌలు కూడా వ్యతిరేకస్తుడే కదా. మరి స్వార్థ పని వలన కలుగు శ్రమ అని ఉంటది. ఆ శ్రమలు పెట్టాడు చాలా మందికి ఈ పౌలు. అయితే ఈ పౌల్ని దేవుడు చివరికి ఒక సత్యాన్ని వెదికే ఒక వ్యక్తిగా చేసి పడేశాడు. ఒక ఆయన ఏమన్నాడంటే, ఆస్ గిన్నెస్ ఆయన, ఈ రోజుల్లో సత్యాన్వేషకులు ఎక్కువైపోయారట. చాలా మంచి వార్త ఇది. సీకర్స్ ఎక్కువైపోయారట. ఎందుకంటే దేవుడి గురించి పెద్దగా పట్టించుకోకుండా ఉన్న ప్రజలు కానీ, దేవుని వైపు తిరుగుబాటు చేసే ప్రజలు కానీ, దేవునికి శత్రువులుగా ఉండేవారు కానీ, నాస్తికులు కానీ, ఇలాంటి వాళ్ళు అందరూ కూడా ఏదో ఒక సందర్భంలో వాళ్ళ జీవితంలో కొన్ని జరిగే సంఘటనలు వాళ్ళకి కొన్ని సిగ్నల్స్ ఇస్తాయంట. ఆ సిగ్నల్స్ వాళ్ళని రెండు విధాలుగా, ఈ రెండు విధాల్లో ఏదో ఒకటి చేస్తుందట. ఒకటి, టైర్కి గాలిపోతే ఎట్లా అవుతుందో అలా పంక్చర్ పడేటట్టు చేస్తుందట. ఏ విషయంలో? అప్పటి వరకు వాళ్ళు నిర్మించుకున్న ఆ ప్రపంచ దృష్టి, ఎట్లాంటి నమ్మకాలైతే వాళ్ళకు ఉన్నాయో, ఎలాంటి నాస్తికత్వం అయితే ఉందో, ఎలాంటి ఐడియాస్ అయితే ఉన్నాయో వాళ్ళకి అప్పటి వరకు, కొన్ని సంఘటనల ద్వారా అవి టైర్కి పంక్చర్ అయితే గాలిపోద్ది చూడండి, అలాగ పోద్దంట. పంక్చర్ అయిపోతాయి అంట అవన్నీ. ఏదర్ పంక్చర్ అన్న అవుద్దట వాళ్ళ మైండ్స్లో ఉన్న ఆలోచనలన్నీ, లేదా సత్యాన్వేషకులుగా మారతారట. ఉదాహరణకి ఆయన భార్య గురించే చెప్పాడు. వాళ్ళ భార్య తన యవన కాలంలో ప్రపంచ ప్రఖ్యాతి కాంచిన ఒక ఫ్యాషన్ మోడల్ అట. ఆవిడ ఫ్రాన్స్ దేశంలో ఒక ఫ్యాషన్ మోడల్గా ఆమె పనిచేస్తున్నప్పుడు ఒక యవనస్తుడితో ఎంగేజ్ అయిందట ఆమె. నేను చెప్తుంది ఎవరి గురించి అంటే, ఆస్ గిన్నెస్ అనే ఒక దేవుని సేవకుడు తన భార్య గురించి తను చెప్పాడు. అది నేను గ్రూప్లో కూడా పెట్టాను. ఆమె యవనస్తురాలుగా ఉన్నప్పుడు అత్యంత విలాసమైన జీవితం. ఫ్రాన్స్లో మరి అది ప్రపంచ స్టైల్స్కి అది రాజధాని. ఫ్రాన్స్ ప్యారిస్లో ఆమె ఫ్యాషన్ షోస్ చేస్తూ, మరి అక్కడ ఒక ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మ్యాగజైన్కి ఫ్రంట్ పేజీ పిక్చర్కి ఆమె ఉంటుందట ఆ ప్రతి నెల ఆ మ్యాగజైన్కి. అయితే ఒకరోజు వాళ్ళు పార్టీ చేసుకుంటున్నారట. పార్టీ చేసుకుంటున్నప్పుడు ఇక అత్యంత విలాసమైన రకరకాలైన స్టైల్స్ తోటి వాళ్ళంతా గ్యాదరింగ్, సెలబ్రిటీస్ అన్నమాట వాళ్ళు. అలాంటి సెలబ్రిటీస్లో ఒక ఆమె చిన్న చిరుతపులిని తీసుకొచ్చిందంట. ఆమె పెంచుకుంటుందంట చిరుతపులిని, చీటా. ఆ చీటా దానికి పిల్లలు పుట్టకుండా చేశారంట. అసలు ఎవరిని ఏమి అటాక్ చేయకుండా దాని సామర్థ్యాన్ని అంతా తీసేశారంట. దానికి కోరలు కానీ గోళ్ళు కానీ లేకుండా చేశారంట. అసలు పులికుండే ఆ యొక్క సామర్థ్యం లేకుండా చేశారు దాన్ని పెంచుకోవడానికి. చూడటానికి అసలు అద్భుతమైన చిరుతపులిని తీసుకొచ్చింది పార్టీకి. ఇది చూసిందంట ఈ ఆస్ గిన్నెస్ గారి భార్య. చూసి ఎంత బాగుంది కదా అనుకొని వెంటనే ఒక్కసారి, అరే అసలు ఉండవలసిన నిజమైన చిరుతపులి కంటే ఒక వ్యంగ్య చిత్రంలాగా ఎలా మార్చేశారు కదా దీన్ని. అసలైన చిరుతపులి వ్యంగ్య చిత్రం ఇది అని చుట్టుపక్కల చూసిందంట పార్టీలో ఉన్న వాళ్ళందరినీ. మనం కూడా అంతే ఉన్నాం కదా, మేము కూడా అంతే ఉన్నాం కదా అని మనసంతా అయోమయం అయిపోయిందంట ఆ రోజు నుంచి. ఒక 2 సంవత్సరాలు ఆమె
అన్ని ట్రై చేసిందంట. వాళ్ళ సంస్థ కొన్ని ఇట్లాంటివి ఉంటాయి కదా, ఏదో కొత్త కొత్త మతాలు, అవన్నీ ఏటిలో ఆమెకు తృప్తి లేదంట. అయితే ఒకరోజు, దేవా నువ్వు నిజంగా ఉంటే నేను నిన్ను కనుగొనలేకపోతున్నాను, నాకు చాలా శూన్యంగా అనిపిస్తుంది, అయోమయంగా ఉంది, నువ్వే నన్ను కనుగొను అని ప్రార్థన చేసుకుందంట. ఆ వారంలో ఎప్పుడో వాళ్ళ అమ్మగారు వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని వచ్చిందంట ఈ అమ్మాయి ఉన్న ఇంట్లోకి. తీసుకొని వస్తే ఆ ఫ్రెండ్ ఈవిడ పిక్చర్ చూసిందంట గోడ మీద, తను మోడలింగ్ చేస్తున్నప్పుడు ఉన్న పిక్చర్ చూసిందంట. చూసి చాలా షాక్ అయిందంట. ఈ పిక్చర్ మీదేనమ్మా అంటే, అవును నాదే. అరే, కరెక్ట్గా 6 నెలల క్రితం ఎవరో నాకు నీ ముఖ చిత్రం ఉన్న మ్యాగజైన్ మాకు ఇచ్చి ఈ అమ్మాయి కోసం ప్రార్థన చేయమని చెప్పారు మాకు. అమ్మాయి నువ్వేనా అని చెప్పేసి, మేము 6 monthsగా నీ కోసం ప్రార్థన చేస్తున్నాను, ఒక చర్చికి పరిచయం చేశారట. ఆ విధంగా తన జీవితం మారిపోయింది. ఖచ్చితంగా కొన్ని పరిస్థితుల ద్వారా, కొన్ని సంఘటనల ద్వారా దేవుని వైపు ఆకర్షించబడతారు. అలాగే ఈ అలెగ్జాండర్ చేసిన యుద్ధాలు, ఆ సర్వనాశనం ద్వారా కొంత శేషం అన్ని జనుల్లో, వాళ్ళు చాలా పవర్ఫుల్. ఎలాంటి శేషం అండి తెలుసండి వాళ్ళు? ఎప్పుడైతే ఈ అన్ని జనుల దేశాల్లో ఉన్న శేషం ఇశ్రాయేలీలు దేవుణ్ణి నమ్ముకొని ఇశ్రాయేలీలతో ఏకమైపోయారో, ఇక నుంచి శత్రువులు కూడా వీళ్ళని ఏం చేయడానికి భయపడే స్థితికి వచ్చారట. అదే రాయబడి ఉంది ఇక్కడ 8వ వచనం. నేను కన్నులారా చూచితిని గనుక బాధించువారు ఇకను సంచరింపకుండాను, తిరుగులాడు సైన్యములు నా మందిరము మీదకి రాకుండాను దానిని కాపాడుకొనుటకై నేనొక దండు పేటను ఏర్పరచెదను. అయితే ఎక్కడ తన ప్రజలు ఈ అలెగ్జాండర్ లాంటి వాళ్ళే మెస్సయ్య అనుకుంటారేమోనని, మెస్సయ్య ఎలా ఉంటాడు కూడా వెంటనే చెప్తున్నాడు జకర్యా. అది ఒక 500 సంవత్సరాల తర్వాత జరిగేది, క్రిస్మస్ టైంలో జరిగేది. అంటే యేసు ప్రభు వారు మొదటి రాక. ఆ రాకకి జకర్యాకి మధ్య సమయం 500 సంవత్సరాలు. అలెగ్జాండర్కి యేసు ప్రభు మొదటి రాకకి మధ్య గ్యాప్ 400 సంవత్సరాలు. ఎందుకు వచ్చింది ఇదంతా మనకి అని అప్పుడు కానీ నేనుంటే, జకర్యా గారు ఎందుకు సార్ ఎంత, మాకు మందిరం కట్టమని చెప్పావు, చాలు మేము కడతాం, మమ్మల్ని వదిలేరా బాబు, 100 సంవత్సరాల తర్వాత ఏం జరుగుద్ది మాకెందుకు, మా అంటే అప్పుడు అంటాడు, మీ పిల్లలు ఆ టైంకి పెద్దోళ్ళు అయిపోతారు, వాళ్ళ టైంలో ఏం జరుగుతుందో మీరు తెలుసుకుంటే మంచిది కదా. సరే, థ్యాంక్స్ అండి, అలెగ్జాండర్ లాంటి వాళ్ళు ఎవరు వస్తారు, చెప్పావు కదా, బాగానే ఉంది. మళ్ళీ ఇక్కడ మొదలు పెడతాడు 9వ వచనం, 9వ అధ్యాయం 9వ వచనం జకర్యా గ్రంథం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసంగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఇది యేసు ప్రభు వారి గురించి మాటలు. మిగిలిన అధ్యాయం అంతా కూడా అసలు యేసు ప్రభు వారు ఎవరో కూడా ఎట్లా ఉంటారో కూడా తెలియని, అప్పుడప్పుడు అక్కడక్కడ కీర్తనల ద్వారానో, యెషయాలోనో, ఇర్మియాలోనో, మరి ఎహెచ్కేల్లోనో అక్కడక్కడ విన్న నాయకులు బహుశా ఎక్కువగా వినుంటారు. ఇశ్రాయేల్ కామన్ మ్యాన్ మెస్సియా గురించి జస్ట్ ఒక ఐడియా ఉంటుంది అంతే. వాళ్ళకి చెప్తున్నాడు, అందరికి చెప్తున్నాడు. ఈ అలెగ్జాండర్ లాంటి వాళ్ళు వస్తుంటారు, పోతుంటారు, వీళ్ళు మెస్సియా అనుకుంటారేమోనని. మీ మెస్సియా ఎలా వస్తాడంట, ఆయన లక్షణాలు చూడండి. నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడినై గాడిద పిల్లను ఎక్కి వస్తాడు. అత్యంత ఎత్తైన గుర్రం మీద అలెగ్జాండర్ లాగా రాడు, గాడిద మీద ఎక్కి వస్తాడు, దీనుడై వస్తాడు, రక్షణ గలవాడు, అతడు నీతిమంతుడు, దీనుడునై. ఈ క్వాలిటీస్ గమనించుకోండి. చాలా మంది హీరోస్ వస్తుంటారు మన కాలంలో కూడా. చాలా మంది గ్రేట్ పీపుల్ యాక్చువల్గా ఉన్నారు, ఎక్స్ట్రీమ్లీ గ్రేట్ పీపుల్ ఉన్నారు.
మానవ కోటికి మేలు చేసిన అనేక మంది ఎక్స్ట్రాడినరీ పీపుల్ ఉన్నారు. కానీ యేసు ప్రభువుకి వాళ్ళకి కంపేర్ చేసుకోవాలి, మనం పోల్చి చూసుకోవాలి. ఎలా పోల్చాలంటే యేసు ప్రభు పేరు ఒకవైపు రాయండి, నువ్వు మహాఘనుడని ఎంచుకున్న వ్యక్తి పేరు మరొక సైడ్ రాయండి, ఆయన గురించిన ఘనమైన క్రియలన్నీ రాయండి. చదువు, యేసు ప్రభు చదువు, యేసు ప్రభు క్యారెక్టర్, ఆ వ్యక్తి క్యారెక్టర్, ఆ వ్యక్తి సాధించిందేంటి, యేసు ప్రభు సాధించిందేంటి, ఆ వ్యక్తి ఏం చేశాడు అని అలాగా నీకు నచ్చి నీకు తెలిసి మొత్తం రాయండి. కొన్ని పాయింట్స్లో ఏమాత్రం ఏ వ్యక్తి దొరకడు యేసు ప్రభు చేసింది, అది మనందరికీ తెలుసు. ఖచ్చితంగా పోల్చాలి, అప్పుడే యేసు ప్రభువుకి మహాగణులకి డిఫరెన్స్ మనకు తెలుస్తుంది. అది చాలా జాగ్రత్తగా చెప్తున్నాడు. అప్పుడు నాలాంటి వాళ్ళు ఏమనుకుంటాం, ఈ సమాచారం ఎందుకు మాకు, అసలు 500 సంవత్సరాల తర్వాత జరగబోయి మాకెందుకు అని నేనైతే అనుకుంటా. అప్పుడు ఏమంటున్నాడంటే జకర్యా మాటల ద్వారా దేవుని ఆత్మ వాళ్ళతో ఏం చెప్తున్నాడంటే, విశ్వాసులారా, ఇశ్రాయేలీలారా, నువ్వు ఈ ప్రపంచ చరిత్రలో, రక్షణ చరిత్రలో నువ్వు ఏ కాలంలో ఉన్నప్పటికీ కూడా నువ్వు యాత్రికుడు కనుక నీకు ఈ సమాచారం అవసరం. అది పరిశుద్ధాత్మ సందేశం ఈరోజు. The main message is that we are pilgrims, we are sojourners, టెంపరరీ అబోర్డ్ అంట మన లైఫ్ టైం, అశాశ్వతమైన నివాసము ఈ జీవిత కాలం మంది. నెగిటివ్గా కాదు, ఒకలాగా కృంగిపోయే సమాచారం కాదు ఇది. ఇప్పుడు మనం అప్పుడప్పుడు కొన్ని ప్లేసెస్కి వెళ్తాం, కొంతమంది కాశ్మీర్కి వెళ్తారు, కొంతమంది డార్జిలింగ్కి వెళ్తారు. మేము ఒకసారి మున్నార్కి వెళ్ళాం. నేను మున్నార్ వెళ్ళినప్పుడు మా పిల్లల్ని తీసుకుని వెళ్ళాను, మా కారు మీద వెళ్ళాము, డ్రైవరు, నేను, మా పెద్ద పాప, రెండోది వాళ్ళ ఫ్రెండ్ ఒక పాప, మా చిన్ని పాప అప్పుడు దానికి 2-3 సంవత్సరాలు. అక్కడ అంత చల్లగా ఉంటుందని నాకు తెలియదు, చాలా చల్లగా ఉంది, 4 ఉంది నైట్ టెంపరేచర్. అయితే పిల్లల్ని ఎప్పుడైనా సరే మనం సైట్ సీయింగ్కి లేకపోతే పిక్నిక్లకి తీసుకెళ్ళినప్పుడు మనం తిరిగి వచ్చిన తర్వాత అక్కడ ఏం చూసామంటే మనం ఏం చెప్పలేము, ఎందుకంటే పిల్లల్ని చూసుకుంటూనే సరిపోద్ది మనకి. నా అనుభవం కూడా అదే. మున్నార్ ఎలా ఉందంటే నిజంగా నాకు తెలియదు, ఎందుకంటే 24 గంటలు నేను కాపలాగా వెళ్ళక సచ్చాను నేను. మేము అందులో ఆడపిల్లలు కదా, అయితే నేను అసలే కొద్దిగా ఎక్కువ కేర్, నేను అసలు నిద్రపోలేదు 4 రోజులు అనుకుంటా. అయితే ఆ మున్నార్కి మేము వెళ్ళాం ఒక ఆహ్లాదకరమైన ట్రిప్ కోసం. అక్కడ ఉండలా, అక్కడి నుంచి వచ్చేస్తున్నప్పుడు లేకపోతే అక్కడి గురించి నేను ఆలోచించినప్పుడు నేను ఆ ప్లేస్ని ఒక యాత్రికుడిగా నేను చూస్తాను అంతే. నేనేమి డిప్రెస్ అవ్వను, అరే యాత్రికుడిగా నిన్న అయిపోయింది, నా బతుకైపోతుంది, నా లైఫ్ అయిపోతుంది, సమాధికి వెళ్ళిపోతున్నాను, అది ఉండదు నాకు, ఎందుకంటే నేను చూసి వస్తానంతే. అలాంటి కాన్సెప్ట్ దేవుడు మనం మనసులో కలిగి ఉండాలని ఈ వాక్యం ద్వారా మనం బలంగా దేవుని మనసు అన్నమాట. ఈరోజు యాత్రికులు మనం. ఒక వాక్యం చదువుకుందాం, కీర్తనలు 119, 54వ అధ్యాయం. ఎవరైనా చదవగలరండి దయచేసి? తీస్తే చదవండి, నేను తీసాను, చదువుతానండి. కీర్తనలు 119, 54. యాత్రికుడినైన నేను నా బసలో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువులాయను. యెహోవా, రాత్రివేళ నీ నామమును స్మరణ చేయుచున్నాను. యాత్రికుడినైన నేను అంటున్నాడు కీర్తనాకారుడు. యాత్రికుడినైన నేను నా బస్సులో, బస్ అంటే తన లైఫ్ టైంని బస అంటున్నాడు. అలాగే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం దయచేసి ఎవరైనా చదువుతారమ్మా? హెబ్రీ 11, 13, 16.
13 నుంచి చదువుదాం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం నుంచి. వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయి నన్ను దూరం నుండి చూచి వందనము చేసి తాము భూమి మీద పరదేశులమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారై మృతి నొందిరి. ఇక్కడ వారు భూమి మీద పరదేశములమును యాత్రికులమునై ఉన్నామని ఒప్పుకొని, ఇక్కడ ఏంటి వాళ్ళ ప్రాబ్లము? దేవుడి యొక్క వాగ్దానాల ఫలాలు అనుభవించలేదు వాళ్ళు, కానీ చనిపోయారు. చనిపోయే ముందు వాళ్ళకి అరే దేవుడు ఎన్నో వాగ్దానాలు చేశాడు కదా. ఇప్పుడు చూడండి, జకరియా చెప్తున్న మాటలు ఆ వినిన వాళ్ళు, ఫస్ట్ ఆడియన్స్ ఎవరైతే వాళ్ళు విన్నారో ఈ ప్రవచనాలు, వాళ్ళు ఉండరు అవి నెరవేర్చే టైంకి. అలెగ్జాండర్ జయించే టైంకి చాలా మంది ఉండుండ్రు, వాళ్ళ పిల్లలు ఉండుంటారు. యేసుప్రభు వారి మొదటి రాకొచ్చినప్పుడు అసలు ఎవరు ఉండుండ్రు, వాళ్ళ 4వ తరం 5వ తరం ఉండుంటారు. అయితే ఈ జకరియా కాలం వాళ్ళు ఎలాగనుకోవాలట, ఇదిగో ఈ వాగ్దానాల ఫలము మనం అనుభవించకపోయినా మనం యాత్రికులం, వీఆర్ పిలిగ్రిమ్స్. హల్లెలూయా. ఈ మాట మనం డైజెస్ట్ చేసుకోవాలి. ఈరోజు మీరు ఎన్ని మర్చిపోయినా సరే, మీరు చాలా మందికి తెలుసు, మళ్ళీ నేను వినయంగా జ్ఞాపకం చేస్తున్నాను, తెలియని వారి కొరకు. నిజంగా నేను కూడా కొత్తగా తెలుసుకున్నాను, చాలాసార్లు ఈ మాట విన్నాను. యాత్రికుడు అంటే ఎంత లిబరేటింగ్ ఐడియాను. నేను చాలాసార్లు ఈ మధ్య అంటే చాలా కాలం నుంచి నా మైండ్ని నేను ఓరియంట్ చేసుకున్నాను. ఎట్లా అంటే, ఇంకా ప్రభు నా టైం ఎప్పుడు పిలిచినా నేను పరలోకానికి వెళ్ళిపోయి రెడీగా ఉండటం ఎట్లా అన్నది నాలో చాలా కాలం జరుగుతుంది. అది అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. అంటే ఒక రకంగా జర్నీ మెంటాలిటీ వచ్చేసింది నాకు. ఇప్పుడు పిలిగ్రిమ్ మెంటాలిటీ రావాలి, యాత్రికుని మనస్తత్వం రావాలి. జీవితం అంటే యాత్ర, జీవితం అంటే యాత్రికుని మెంటాలిటీ. యాత్రికునికి ఏం తెలియాలి? ఆ ప్లేస్ గురించిన చరిత్ర తెలియాలి, వీలైతే భవిష్యత్తు కూడా తెలియాలి. అదే చెప్తున్నాడు జకరియా వీళ్ళకి, భవిష్యత్తు చెప్తున్నాడు. లైఫ్లో వాళ్ళ జీవితపు భవిష్యత్తు ఎలా ఉంటుంది, నెక్స్ట్ 100 yearsలో మీ చుట్టుపక్కల సరిహద్దు దేశాలను నాశనం చేస్తాను. ఆ నాశనం చేసే దేశాల్లో ఉన్న పవర్ఫుల్ పీపుల్ సత్యాన్వేషకులు అవుతారు. మీ దేవుడైన యెహోవా దేవుడిని వాళ్ళు నమ్ముకుంటారు, శేషంగా ఉంటారు, మీతో కలిసిపోతారు. అన్ని జనులు వాళ్ళు, కానీ మీతో కలుస్తారు, మీకు ఒక పెద్దల్లాగా ఉంటారు. వాళ్ళని చూసి శత్రువులు భయపడతారు మిమ్మల్ని ఏమైనా చేయటానికి. దేవుడి ఐడియాస్ చూడండి ఎంత గ్రేట్గా ఉంటాయో. అంతేకాదు, ఇవన్నీ జరుగుతున్నప్పుడు అతను మెస్సియా ఇతను మెస్సియా అనుకుంటారేమో, మెస్సియా అని గుర్తుపట్టడం ఎట్లా కూడా చెప్తున్నాడు ఇదే అధ్యాయం. దేవునికి స్తోత్రం కలిగింది. హెబ్రీ పత్రికలో హెబ్రీ రాసిన గ్రంథకర్త అంటున్నాడు, వీరందరూ ఆ వాగ్దానముల ఫలము అనుభవింపకపోయినను దూరం నుండి చూచి. మనం కూడా చూస్తున్నామండి దూరం నుంచి చూచి. ఈ రోజుల్లో కూడా ప్రాఫిట్స్ ఉన్నారు. ప్రవక్తలు అంటే ఏంటంటే కేవలము ప్రార్థన చేసి భవిష్యత్తు చెప్పేవాళ్ళే కాదు. అది ఏ విశ్వాసి, ప్రవచన వరం ఉన్న ఏ విశ్వాసి అయినా సరే చేయగలది. ప్రాఫెసీ చెప్పటం అనేది ఒక కృపావరం. వన్ ఆఫ్ ది గిఫ్ట్స్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ ఈస్ ప్రాఫెసీ. అది కాదు, దెర్ ఈజ్ అన్ ఆఫీస్ కాల్డ్ ప్రాఫిట్స్ ఆఫీస్. ప్రవక్త కార్యాలయం అని ఒకటి ఉంటుంది, అదొక ఇట్స్ అన్ ఆఫీస్. వాళ్ళు జస్ట్ ఫ్యూచర్ చెప్పే పని ఒక్కటే కాదు, వాళ్ళు ఒక పరిస్థితిని విశ్లేషించగలరు, మూల కారణాన్ని పట్టగలరు. వాళ్ళు
అసలు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి చెప్పగలరు, పోకడలు ఎలా ఉన్నాయి చెప్పగలరు, ప్రపంచ పోకడ ఎలా ఉంది వాళ్ళు చెప్పగలరు. రానున్న 100 yearsలో 2024 కదా, 2024కి 100 కలిపితే 2124 ఎలా ఉంటది? ఉదాహరణకి విలియం బూత్ అనే ఒక దేవుని సేవకుడు, సాల్వేషన్ ఆర్మీ ఆ యొక్క సంఘ స్థాపకుడు. దాదాపు 100 సంవత్సరాల క్రితం ఆయన ఒక ప్రవచనం చెప్పాడు. ఏంటంటే రానున్న 100 సంవత్సరాల్లో క్రైస్తవత్వం ఎలా ఉంటుందో చెప్పాడు అతను. ఎప్పుడు చెప్పాడు ఇది? ఒక 100 సంవత్సరాల క్రితం చెప్పాడు ఆయన. ఏం చెప్పాడంటే, స్వార్థ ప్రకటిస్తారంట కానీ నరకం గురించి చెప్పరట, దేవుని దగ్గరికి వస్తారంట కానీ పశ్చాత్తాపడరట, క్రైస్తవులుగా ఉంటారు కానీ పరిశుద్ధాత్మ ఉండదంట, అలాంటి సంఘం వస్తుంది, అలాంటి క్రైస్తవులు ఉంటారని చెప్పాడు 100 సంవత్సరాల క్రితం. అదే జరుగుతుంది. అయితే ఆస్ గిన్నెస్ అనే అతని గురించి చెప్పాను కదా, వాళ్ళ భార్య గురించి చెప్పాను. ఆస్ గిన్నెస్ అతను కూడా నా దృష్టిలో ప్రాక్తే, చాలా ఇంటలెక్చువల్ అతను. అతను చెప్పాడు ఏంటంటే, ఈ రోజుల్లో దేవుని ఆత్మ కార్యము అనేకమైన అన్ని జనుల్లో, ముఖ్యంగా శ్రేష్ఠుల్ని సత్యాన్వేషకులుగా మార్చి వారిని దేవుడి దగ్గరికి తీసుకొస్తుంది. దేవుని ఆత్మ కార్యం అది ఎక్కువ అవుతుందంట ఈ లోకంలో. ప్రస్తుతం ఏం జరుగుతుందంటండి, అనేక మంది ఈ యొక్క జకరియా 9వ అధ్యాయంలో మరి ఈ అలెగ్జాండర్ సర్వనాశనం చేసిన దేశాల్లో చాలా మందిని శేషంగా ఉంచుకున్నాడంట. ఆ యొక్క భయంకరమైన ఒత్తిడికి గురైన ప్రజల్లో ఒక శేషం ఉంది. వాళ్ళు అనేక రకాలైన పరిస్థితులకి గురై వాళ్ళు అన్వేషణ సీకర్స్గా మారి వాళ్ళు ఇశ్రాయేలీలతో కలిసిపోయారట. ఇశ్రాయేలీల్లో ఒక ముఖ్యమైన పెద్దల్లాగా వ్యవహరించారట, వాళ్ళని ప్రొటెక్ట్ చేశారట యాక్చువల్గా. అలాంటిదే చెప్పాడు ఆస్ గిన్నెస్ కూడా. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే, వరల్డ్ వైడ్గా జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఒక సీకర్స్గా ఉన్నారు, వాళ్ళలో శ్రేష్ఠులు ఉన్నారు. కనుక మరి ఈ మాటలతోటి దేవుడు మనల్ని బలపరిచిన గాక. దేవుడు నాకు కృపిచ్చారు, మీ ప్రార్థనల వల్ల నేను చెప్పగలిగాను. ఈరోజు నా కోసం ప్రార్థన చేయండి. పర్లేదు, నేను రికవరింగ్. మరి ఇంకా ఈ విషయాలు ఏదన్నా క్వశ్చన్స్ ఉంటే మీరు మన వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్లో పెట్టచ్చండి. మరి ముఖ్యంగా ఒక విషయం నేను మేలు పొందాను ఏంటంటే, ఈ స్టడీ ద్వారా యాత్రికులు మనం పాటలు పాడుతుంటాం, చాలాసార్లు విన్నాం. కానీ డూ యూ రియల్లీ ఓన్ దిస్ టైటిల్, ఓన్ దిస్ రియాలిటీ? ఈ యాత్రికుడిని అన్నది నువ్వు స్వతంత్రించుకున్నావా? ఈ మాట అది నీది, నీ మాట. నేను ఇక నుంచి నన్ను నేను చూసుకున్నప్పుడు నా మైండ్ సెట్, నా మనస్తత్వం యాత్రికుడిని అన్నది. మా ఇంటికి చాలా దగ్గరలోనే ఉంటుంది సమాధుల తోట, వైజాగ్లో. అప్పుడప్పుడు అట్లా వెళ్తా, మా అమ్మ సమాధి అక్కడే ఉంటుంది. మా అమ్మ అంటే కొద్ది భయం నాకు, చాలా స్ట్రిక్ట్ మా అమ్మ. అప్పుడప్పుడు ఆ రోడ్డు మీద నుంచి వెళ్తా, హలో మా అమ్మ, లవ్ యూ అని అలా ముద్దు పెడతానమాట. కానీ ఒకరోజు నేను అక్కడికి వెళ్తాను, నాది యాత్రికుడిని నేను. సో ఈ మైండ్ సెట్ మనకు ఉండాలని, ఈ సందేశం, ఈ మైండ్ సెట్ ఉండాలని దేవుడు ఇన్ని మనకి బయలుపరుస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. మరి ఆపర్చునిటీ ఇచ్చిన టీమ్ మెంబర్స్కి వందనాలు తెలియజేస్తున్నాను. ఓవర్ టు డాక్టర్ స్వరూప్ గారు. ప్రైజ్ లార్డ్ అన్నయ్య. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి మనం ఎంతగానో హెచ్చరించబడ్డాం, నూతనంగా ఆత్మీయ బలాన్ని పొందుకున్నాం, ఆశీర్వదించబడ్డాం. మనకు వాక్యాన్ని అందించినటువంటి బ్రదర్ బాబీ రత్నాకర్ అనే గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. మన మధ్య ఉన్నటువంటి పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ముగింపు ప్రార్థన, పరలోక ప్రార్థన, ఆశీర్వాదాన్ని
ఒకవేళ అయ్యగారు సిద్ధంగా లేనట్లయితే పాస్టర్ విజయ్ కుమార్ అయ్యగారు మీరు సిద్ధంగా ఉన్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. పాస్టర్ నేను మూట్లో ఉండిపోయాను, మీకు వినబడలేదు. ప్లీజ్ ప్రార్థన చేసుకుందాం. అంటే పరిశుద్ధమైన తండ్రి, నీ బంగారు పదం కొందరం ప్రభావ, నీ ప్రేమను బట్టి కృప బట్టి వందనాలు తండ్రి. మా జీవితంలో ప్రభావ నువ్వే తండ్రిగా, దేవుడిగా అధికారిగా ఉన్న విధానం బట్టి వందనాలు తండ్రి. నీ సేవకులు ప్రభావ బాబీ రత్నాకర్ గారి ద్వారా ప్రభావ ఈ లోకంలో ప్రభావ యాత్రికులు పరదేశంలో ఉన్న సత్యాన్ని ప్రభావం తెలియజేసిన విధానం బట్టి వందనాలు తండ్రి. అయ్యా మా ప్రయాణంలో ప్రభావ అనేక మజిలీలు అయ్యా ప్రయాణంలో ఉన్నవాడు ప్రభావ అన్ని విషయాల్లో మితంగా ఉండాలి తండ్రి. ఈ లోకం ప్రభావ మాది కానట్టుగా ప్రభావ మేము వాళ్ళ దేశం ప్రభా లోకానికి చెందిన వారం అయినట్టుగా ప్రభా ఆలోచించగలిగే కృప, ఆలోచించగలిగే ప్రభా దీవెన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఈ ప్రయాణాన్ని ప్రభావ మేము సరిగ్గా ముగించగలిగినట్లయితే ప్రభా మా పూర్వీకులు ఎవరైతే ప్రభా నీతో ఉన్నారో, నీలో ఉన్నారో ప్రభా వారిని చూడగలిగే కృప తండ్రి మాకు లభిస్తుందయ్యా. నువ్వు అన్నావు ప్రభా కొంతకాలం మీకు కనబడడం, తర్వాత మీకు కనబడతానని ప్రార్థన చేస్తున్నాం ప్రభా. ప్రయాణం ఉన్నవారు ప్రభా ఈ లోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టకుండా ప్రభా పరలోక సంబంధమైన విషయాల మీద దృష్టి పెట్టగలిగే కృప తండ్రి ఆలోచన మాకు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అయ్యా ప్రభా అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు ప్రభా వారు బహుధనవంతులుగా ఉన్నారు కానీ తండ్రి భూమి మీద వారి నివాసం దేవతను ప్రభా స్థిరమైంది కాదని ఎరిగి దేవుడు దీనికి ప్రధాన శిల్పి, నిర్మాణం కూడా ఉన్నాడు ప్రభా. ఆ పట్టణం కోసం ఎదురు చూస్తున్నట్టుగా వాక్యం సెలవిస్తుంది. అయ్యా నా తండ్రి ఇంటి అనేక నివాసం కలవని సెలవిచ్చా ప్రభా. నిశ్చితమైతే ప్రభా మా యొక్క జీవితంలో ప్రభా ఇది కేవలం ప్రయాణ సిద్ధపడని విషయాన్ని గ్రహించి ముందు సాగలిగే భాగ్యం తెచ్చామని బాబీ రత్నం కలిగిన ప్రభా సంపూర్ణంగా ముట్టండి, స్వస్థపరచండి, బలపరచండి, ఆరోగ్యం దయచేయండి. ఆయన జీవితంలో ప్రభా మాలాంటి వారితో పంచుకోవడానికి అనేకమైన అనుభవాలు ఇచ్చా ప్రభా నీకు వందనాలు తండ్రి. ఆ ప్రార్థన చేస్తున్నంత అనుభవాలు తండ్రి వ్యక్తిగత జీవితాల్లో దీవెనకరంగా, ఆశీర్వదకరంగా మారుస్తున్న విధానం బట్టి నీకు వందనాలు ప్రభా. ప్రత్యేకంగా తండ్రి వర్చువల్ ఫెలోషిప్ను ప్రారంభించడంలో, కొనసాగించడంలో రత్నాకర్గా కుటుంబం చేస్తున్న ప్రభా తండ్రి సేవను బట్టి వందనాలు తండ్రి దీవించండి అయ్యా. పెద్ద పాపకు దేవతను ప్రభా కాలు విషయంలో సహాయం చేసి స్వస్థపరచడానికి వందనాలు, బిడ్డకు నూతన జన్మనిచ్చానికి వందనాలు. అదేవిధంగా రెండో వివాహం విషయంలో ప్రభావ సమస్తం ఘనంగా క్రమంగా మర్యాద జరిగించడానికి వందనాలు. చిన్న బిడ్డకుండా జ్ఞాపకం చేసుకో, శీలా గారిని కూడా జ్ఞాపకం చేసుకో ప్రభా, గీత గారిని జ్ఞాపకం చేసుకో, కుటుంబాలను ప్రభా నిండారుగా ప్రభా దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఏనాడు ప్రభా ఏ లోటు లేకుండా ప్రభా మమ్రే వృక్షం దగ్గర ప్రభా తండ్రి వారు అడగకుండానే అబ్రహాం యొక్క ప్రతి అవసరాన్ని తీర్చిన దేవుడా వారి అవసరాలు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. అదేవిధంగా ప్రభా సహకరిస్తున్న ప్రభా జాన్సన్ గారిని, అదేవిధంగా స్వరూప్ గారిని, కోర్ టీంని ప్రత్యేకంగా దీవించండి. ఇందులో వాక్యం చెబుతున్న బిడ్డలందరినీ దీవించండి ప్రభా. ప్రత్యేకంగా అనేక మంది తల్లులు ప్రభా మీ అందరం లెక్క ముందే ప్రభా వాడు తండ్రి మా అందరి కోసం ప్రార్థన చేసే తల్లుల్ని మాకు అనుగ్రహించండి కొందనాలు ప్రభా. వారందరినీ దీవించండి. వారి ప్రార్థనలు, వారి సాక్ష్యాలు ప్రభా, వారి వాక్యాలు ఎంతగానో మమ్మల్ని ప్రభా ఆత్మీయంగా అభివృద్ధి పరుస్తూ ఉన్నాయి తండ్రి. వారిని దీవించమని ప్రార్థన చేస్తున్నాను. ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో ప్రతి ఒక్కరిని ముట్టండి ప్రభా. ఎవరైతే ఆర్థిక ఇబ్బందులు ఉన్నారో ఇబ్బందిని తొలగజేయండి ప్రభా. ఎవరైతే కుటుంబ సమస్యల్లో ప్రభా సతమతం అవుతున్నారో వారిని దీవించండి ప్రభా. ఎవరైతే విశ్వాసంలోకి వస్తున్నారు కానీ తండ్రి జరుగుతున్న పరిస్థితులు ప్రభా విశ్వాసంలో స్థిరంగా నిలకడ ఉండవడం లేదు ప్రభా, వారిని కూడా జ్ఞాపకం చేసుకో తండ్రి. అంతేకాకుండా అనేక మంది సేవకులు ప్రభా, పెద్ద పెద్ద సంఘాలకు చెందిన బిడ్డలు కూడా ప్రభా అయ్యా చిన్న పిల్లల వల్లే కూర్చొని ప్రభా వాక్యం వారు వింటున్న విధానం బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. రాబర్ట్ జేమ్స్ గారిని, దేవకట సింగ్ గారిని, విజయ్ కుమార్ గారిని, కాటన్ గారిని అనేక మంది ఉన్నారు ప్రభా. ప్రతి ఒక్కరిని ప్రభా పేరు పేరు నిండారుగా దీవించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను ప్రభా. ప్రత్యేకంగా ప్రభా ఈ దినం ఎత్తబడ్డ వాక్యాలను ప్రభా నిందితను ప్రభా 30 100 ఫలం చేయండి ప్రభా. అదేవిధంగా ఇది నాన్న ప్రభా ప్రస్తుతానికి కానీ అన్నవరం దగ్గరలో ప్రభా యూత్ మీటింగ్కి వచ్చాను తండ్రి. ఇప్పుడు జరగబోతున్న యూత్ మీటింగ్ లో ప్రభా నీ కృప చూపించండి అయ్యా. నువ్వు ఏర్పాటు చేసి సిద్ధపరిచిన బిడ్డలను తోడుకునండి అయ్యా. సమస్తము ఘనంగా మర్యాదగా ప్రభా దీవెనకరంగా జరుగుతూ సహాయం చేయమని, ఈ దినకాల దీవెన అందరూ నింపి పెంచి పోషించమని ఈ చిన్న ప్రార్థన మా ప్రభును ప్రియకుమారుడైన యేసుక్రీస్తు దివ్యనామాన్ని గెట్టుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి మీ నామం పరిశుద్ధపరచబడును గాక, మీ రాజ్యం వచ్చును గాక, మీ చిత్తం పరలోకమందున భూమి మీద నెరవేరును గాక. మాకు కావాల్సిన శోధనలోకి తప్పించము, ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరం నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మకి అన్యోన్య సహవాసము వాక్యం చెప్పిన దాసులు రత్నాకర్ గారికి, వారి కుటుంబాలకి, ఇందులో పాల్గొన్న బిడ్డలకి, ప్రత్యేకంగా ఈరోజు జరగబోతున్న యూత్ మీటింగ్ కి ఆయన కృప సదాకాలము తోడే నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ఆమేన్.
ప్రైజ్ లాడయ్య గారు, దేవుని నామానికి మహిమ కలుగును గాక. పాస్టర్ జామి రవికుమార్ అయ్య గారికి మన సహవాసం తరపున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. గమనించండి, ఈ ఈ మెసేజ్ అనేసి కూడా రికార్డ్ చేయబడి ఉంటాయండి, గమనించగలరు. యూట్యూబ్ లో మనకి అవైలబిలిటీలో ఉంటాయండి. యూట్యూబ్ లో బాబీ రత్నాకర్ అని టైప్ చేసినా గానీ, లేదా వర్చువల్ ప్రేయర్ ఫెలోషిప్ అని టైప్ చేసినా గానీ ఈ మెసేజెస్ అన్ని మనకి అవైలబిలిటీలో ఉంటాయండి, గమనించగలరు. ప్రతిరోజు ఇదే లింక్ ద్వారా జాయిన్ అవ్వచ్చండి, గమనించండి. రేపటి దినమున మనకు సిస్టర్ రూపా సుహాసనాక్ గారు మనకు వాక్యాన్ని అందిస్తారండి, గమనించండి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ప్రత్యేక వందనాలు తెలియజేస్తా ఉన్నాం. కూడికి ముగించబడిందండి. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ అనండాలి.